ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, మంచి ప్రవర్తన కలిగి ఉండడం వల్ల మనకు కలిగే ఒక గొప్ప మేలును గురించి సొలొమోను ఇక్కడ తెలియజేస్తున్నాడు. బైబిల్లో చాలా మంది భక్తుల జీవితాల్లో ఇది జరగడం మనం చూస్తాం. ఉదాహరణకు యాకోబు ఏశావును ఎదుర్కొనే ముందు ఎంతో భయపడ్డాడు. కానీ ఏశావులో ఎలాంటి కోపం లేకుండా వారిద్దరూ సమాధాన పడేలా దేవుడు చేశాడు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే మన శత్రువులను కూడా మనతో సఖ్యపడేలా, మనతో సమాధాన పడేలా దేవుడు చేస్తాడు. యోసేపు చెరసాలలో వేయబడ్డప్పుడు యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. ప్రియులారా, దేవుడు మనతో ఉండి మన పట్ల కటాక్షం చూపితే మనం ఎక్కడ ఉన్నా పర్వాలేదు. యోసేపు తనకు కలిగిన కష్టాలు, బాధలు, హింసలు ఎంతో సహనంతో అనుభవించాడు. ఎప్పుడు తన శత్రువులపై అనగా తనకు కీడు చేసిన వారిపై పగ తీర్చుకునే ప్రయత్నం చేయలేదు. క్రొత్త నిబంధనలో పౌలు, శీల జీవితాల్లో కూడా ఇదే కనిపిస్తుంది. వాళ్లను ఎంత హింసించినా, ఎంత దూషించినా వారు ప్రార్థించారే తప్ప పగ తీర్చుకోవాలని అనుకోలేదు. తాము తమ మంచి కాపరి యేసు కాపుదల కింద ఉన్నామని, తాము అనుభవిస్తున్న దానంతట్లో ప్రభు మేలును ఉద్దేశించాడని నమ్మారు. వారు నమ్మినట్టుగానే దేవుడు చెరసాల అధిపతి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించాడు. ప్రియులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ప్రవర్తన నీకు ప్రీతికరమగునప్పుడు నీవు మా శత్రువులను సహా మాకు మిత్రులుగా చేస్తావని, మేము నీ కాపుదల క్రింద ఉన్నామని ఎరిగి మా జీవితంలో జరిగే సమస్తము నీవు మా మేలుకే ఉద్దేశించావని నమ్మాలని, మేము సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును
నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యంలో సఫలులమగుచు నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టునట్లు నీకు తగినట్టుగా నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ నీ చిత్త ప్రకారం చేయుటకు మమ్మలను సిద్ధపరచమని యుగయుగములకు మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.